హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ వీడియోలో మనం ఎంతో సూపర్ టేస్టీగా ఉండే టిఫిన్లోకి రైస్లోకి కూడా అదిరిపోయేట్టుగా ఉండే అల్లం చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక 100 గ్రాముల అల్లం తీసుకుని సన్నగా కట్ చేసుకుని ముక్కలు పెట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 10 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు, ఒక హాఫ్ కప్పు బెల్లము తీసుకుందాం. ఒక 50 గ్రాములు అయితే ఎండుమిరపకాయలండి, మీరు తినే కారాన్ని బట్టి. మనం తీసి పెట్టుకున్న చింతపండుని ఒక బౌల్లో వేసుకుని దీనికి సరిపడా 1 గ్లాస్ అయితే హాట్ వాటర్ని మరిగించి పోసేసుకుంటే మన ప్రాసెస్ తయారయ్యేలోపు ఈ చింతపండు అయితే నానుంటుందండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక 4-5 స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకుని, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఇవి కొంచెం వేగాక మనం తీసి పెట్టుకున్న కొంచెం ధనియాలు కూడా వేసేసుకుని మనం తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసేసుకుని మాడకుండా జాగ్రత్తగా అడుగు పైన కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకి పచ్చడి ఒక 3-4 నెలల వరకు కూడా పాడవదండి, నిలవ ఉంటుంది, చక్కగా రుచిగా కూడా ఉంటుంది. తడి తగలకుండా ఉండాలండి పచ్చడికి ఎప్పుడు కూడాను. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. కొంచెం వీటిని తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుని కొంచెం చల్లార్చుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుని కొంచెం వేయించేసుకుంటే మంచి సువాసన వచ్చే వరకు బాగుంటుందండి. అంత పచ్చివాసన ఉండదు, పచ్చడి బాగుంటుంది ఇట్లా వేయించుకుంటే. కొంచెం ఇవి కూడా కొంచెం ఒక 2-3 నిమిషాలు వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లో వేసేసుకుని అల్లం వెల్లిపాయల్ని ఒకసారి తిప్పేసుకుంటే మనకి మెత్తగా నలిగిపోతాయండి. ఈ విధంగా అయ్యాక సరిపోతుంది మనకి. ఇది తీసి పక్కన పెట్టేసుకుని ఇదే జార్లో మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను వేసేసుకుని ఇది కూడా మెత్తగా పౌడర్ పట్టేసుకుందాం. అన్నీ ఒకసారి వేసేసుకుంటే కొంచెం అల్లం ముక్కలు అవి నలగవండి, అందుకు ముందు అది వేసుకుని పక్కన పెట్టేసుకుని ఈ మిరపకాయలు పొడయ్యాక ఇందులో అల్లం వెల్లిపాయ వేసుకుంటే బాగా నలుగుతాయి మనకి. ఇప్పుడు ఇందులోనే మనం తీసి పెట్టుకున్న బెల్లము, దీనికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు పిప్పంతా తీసేసి చింతపండు రసాన్ని పోసేసుకోవాలండి. కొంచెం వాటర్ ఈ విధంగా పోసుకోవటం వల్ల మనకి కొంచెం ఈ కన్సిస్టెన్సీ వస్తుందండి, లేదంటే మరీ గట్టిగా అయిపోతుంది. కొంచెం ఇడ్లీ దోశల్లోకి ఇలా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకు మనం ముందే కొంచెం వాటర్ పోసుకోవాలండి, తర్వాత పోసుకుంటే చట్నీ పాడవుతుంది. ఈ విధంగా అయ్యాక మనం మళ్ళీ ఇదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసుకుని ఇది కొంచెం వేగాక 2 ఎండుమిరపకాయలని తుంపి వేసేసుకుని ఇంగువ తాలింపు పెట్టుకుని మనం ఈ తయారు చేసి పెట్టుకున్న అల్లం చట్నీని ఇందులో వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి పచ్చడి తాలింపు కూడా తయారైపోతుందండి. పచ్చడి ఈ విధంగా ఇందులో వేసేయటం వల్ల ఒక్కసారి ఉడికిచ్చేసుకుంటే మనకి చట్నీ పాడవదండి. పచ్చడి నిలవ ఉంటుంది. ఈ తాలింపు అవసరం లేదనుకున్న వాళ్ళు అలాగే తినేసేయచ్చు. కొంచెం ఇలా ఎక్కువ రోజులు ఉండాలనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే కొంచెం పచ్చడి పాడవదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ అయితే మనకి తయారైపోతుంది. ఇది రైస్లోకి తిన్నా టిఫిన్స్లోకి తిన్నా చాలా సూపర్గా ఉంటుందండి. మనం ఒక జాడీలో కానీ డబ్బాలో కానీ ఇది చల్లారాక స్టోర్ చేసి పెట్టేసుకుంటే మనకి కావాల్సినప్పుడు తీసుకుని జాగ్రత్తగా వాడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Please like, share, subscribe.